వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేస్తున్నానండి, చాలా సింపుల్ వ్లాగ్. అండ్ రోజంతా నేను ఏం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మార్నింగ్ అయినదనమాట. సో మార్నింగే నేను ఒక టిఫిన్ చేశాను. యాక్చువల్ నాకైతే కొత్త, మీలో ఎంతమందికి కొత్త లేదో నాకు తెలీదు. సో మిల్లెట్స్ ఉంటాయి కదా, సామలు అంటారు, దాంతో ఉప్మా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అందులో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, కాల్షియం అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. సో నేను కూడా ట్రై చేస్తున్నాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడే తినేసి వచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను, చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను కోటిలో తీసుకున్నానండి. చాలా మంది నన్ను అడిగారు. సో ఇది నేను కోటిలో తీసుకున్నాను అనమాట. సో అండ్ ఈ చైన్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా నేను చూపించానండి, ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, ఒక ఆంటీ దగ్గర అనమాట. సో ఇది లో అండ్ హై కుర్తాలా వస్తుంది. సో బ్యాక్ అంతా మీకు కింద వరకు వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి హై వస్తుంది. సో దీని హ్యాండ్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. సో ఈ బెల్ హ్యాండ్స్ అంటారు కదా, సో ఈ హ్యాండ్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది రేయాన్ క్లాత్ అనమాట. అంటే క్లాత్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ హ్యాండ్స్ చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. ఎలా ఉందనేది మీరు కూడా చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్ లో. సో నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయానండి. ఇప్పుడైతే నేను మూవీకి వెళ్తున్నాను, అందుకే రెడీ అయ్యాను. సో మజిలీ మూవీ అయితే చూడలేదు, చాలా రోజుల నుంచి చూద్దాం అనుకోవడం, అస్సలు బిజీగా ఉండి అవ్వలేదన్నమాట. సో మొత్తానికి ఫైనల్గా ఈరోజు ఎలా అయినా మజిలీ చూసేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. సో నేనైతే మూవీ చూసి వస్తాను. మీరేం చేస్తారంటే ఈ లోపల నేను ఏదైతే ఉప్మా చేశాను కదా అది చూస్తూ ఉండండి. నేను ఈ లోపల మూవీ చూసుకొని రివ్యూస్తో నేను మళ్ళీ మీ ముందుకుంటాను, ఓకేనా? ఇప్పుడు ఇది ఏదైతే చూపిస్తానో ఈ మిల్లెట్స్ నేను యూజ్ చేస్తున్నానండి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో లిటిల్ మిల్లెట్ అని ఉన్నది. సో ఇది లిటిల్ మిల్లెట్ అంటేనే మనకి ఉప్మా అలాంటివి చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇందులో మీరు చూస్తున్నట్టయితే ప్రోటీన్, కాల్షియం అండ్ ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ మధ్య కాలంలో చాలామంది ఇవి సామలు తింటూ ఉన్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నా. యాక్చువల్గా నాకైతే తెలీదు, బట్ ఈ మధ్య కొత్తగా నేను కూడా ట్రై చేస్తున్నా. డైట్లోకి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇది మార్నింగే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది బాగుంటుంది, అంటే మనకి బలంగా ఉంటుంది, అంత త్వరగా నీరసం రాదనమాట. అండ్ కాల్షియం కూడా ఉండడం చాలా గ్రేట్. సో వై నాట్ అని చెప్పి నేను దీంతో ఉప్మా చేద్దామని చెప్పి మార్నింగే ఇది రెడీ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కడాయి వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. నేను యూజ్ చేసే ఆయిల్ మటుకు ఆలివ్ ఆయిల్. సో ఈ ఆలివ్ ఆయిల్లో కొన్ని పల్లీస్ వేసుకున్నాను అండ్ కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకున్నాను అండ్ కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి కూడా వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను అండి. అవి కొంచెం బాగా వేగాలి. సో అవి బాగా మంచిగా వేగిన తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి, మార్నింగే కాబట్టి. ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీ వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇది మూత పెట్టుకొని ఒక 10 minutes మగ్గించుకున్నాను. సో దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను అనమాట. సో వాటర్ వేసుకొని కూడా ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి. 1 cup నేను మిల్లెట్స్ తీసుకున్నాను అండ్ 2 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అందులో ఒక సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సో మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes to 10 minutes ఇలా మనకి కొంచెం మరిగేలాగా వాటర్ చేసేసుకుంటే నెక్స్ట్ మనం అది వాష్ చేసుకున్నానండి నేనైతే మిల్లెట్స్. ఎందుకు అంటే కొంచెం ఇసుకలా ఉంటుంది కదా ఇందులోని, అందుకే నేను వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు. సో వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది, బాగానే ఉడికిపోతుంది అనమాట. ఎనీవే మీరు సిమ్లో ఉడికించుకుంటే మంచిదండి, హైలో గబగబా అయిపోవాలంటే అవ్వదు, కొంచెం టైం పడుతుంది.
సో సిమ్లో ఇలా ఉడుకుతూ ఉంటే మనకి బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా నా మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకెలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే కనుక మేము మూవీకి వెళ్ళిపోయాము. సో ఇది చిత్రాలయ అనమాట. సో ఇది జగదాంబ దగ్గర ఉన్నది చిత్రాలయ మాల్. సో అందులో మూవీ చూసుకొని మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అవుతుంటే నేను ఈ డ్రెస్ ఎక్కడ కొన్నాను అనేది కూడా నేను ఇప్పుడు మీకు షాప్ చూపిస్తానండి. సో నేను కొండం ఎగ్జిబిషన్లో కొన్నాను, బట్ ఆంటీ వాళ్ళ షాప్ అనమాట ఇక్కడ ఉంది. సో హర్ హైనెస్ అని ఉంది కదా, చిత్రాలయ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. స్టెప్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చాలా చిన్న షాపు. సో ఇక్కడ మంచి మంచి వెరైటీస్ ఆఫ్ టాప్స్ అన్ని కుర్తీస్ మీకు దొరుకుతాయి అనమాట. ఒకసారి చెక్ చేయండి వైజాగ్ వాళ్ళు అయితే కనుక. నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందనేది. సో చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇంకా రకాల వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మార్నింగ్ టైంలో హెవీ అయిపోతుంది వెజ్జీస్ అవన్నీ యాడ్ చేస్తే అని చెప్పేసి నేను సింపుల్ గా బేసిక్ ఉప్మాలా చేసేసాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. సో మిల్లెట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో నేనైతే ఎస్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. సో ట్రై చేయండి, మంచి హెల్దీగా ఉండడానికి తోడ్పడుతుంది అనమాట ఈ టిఫిన్ అనేది. సో నా రెసిపీస్ షేర్ చేయమంటున్నారు కాబట్టి షేర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మూవీ అయిపోయింది, మూవీ నుంచి వచ్చేసాం. అయితే చాలా బాగుందండి, అంటే ఒక మంచి గుడ్ ఫీల్ ఉందన్నమాట. లవ్ తో పాటు పెయిన్ రెండు ఉన్నాయి. సో మూవీ అయితే చాలా బాగుంది. ఉన్నంత వరకు చూసినంత వరకు ఒక మంచి ఫీల్ ఉందన్నమాట మూవీలో. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను లంచ్ కూడా చేసేసాము. సో లంచ్ చేసేసి నా పనులన్నీ ఎత్తిపెట్టుకొని నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ప్రశాంతంగా మీతో కొంచెంసేపు మాట్లాడచ్చు కదా, అందుకని చెప్పి నేను అన్ని పనులు చేసుకొని లంచ్ కూడా చేసేసి అప్పుడు నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించానండి, మేకప్ ప్రొడక్ట్స్. అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను తెప్పించింది నైకా నుంచి అనమాట. సో ఇవి ప్రొడక్ట్స్ నేను తెప్పించాను, ఆల్రెడీ తెప్పించినవి యూజ్ చేస్తున్నాను కూడా. సో నేను చూపిస్తాను మీకు ర్యాండమ్లీ. ఇవి స్పంజెస్ అండి, స్పంజెస్ తెప్పించాను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇది ఫేషియల్ స్పంజెస్ అనమాట. సో ఇంకొకటి ఇది. ఇవన్నీ కాస్ట్ నేను ఇంక్లూడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తానండి. కాస్ట్ అంటే దీని నేమ్స్ అండ్ ఇది ఎంత కాస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను తెప్పించి ఆల్రెడీ చాలా రోజులు అయింది కాబట్టి నాకు కొంచెం కాస్ట్ అంత ఐడియా లేదు. అండ్ ఈ స్పంజెస్ కూడా తెప్పించుకున్నాను, ఎందుకంటే కాంపాక్ట్స్లోకి పౌడర్, ట్రాన్స్లెంట్ పౌడర్స్కి అలాంటి వాటికి ఇలాంటి స్పంజెస్ బాగుంటాయి అనమాట. సో ఆల్రెడీ ఒకటైతే యూజ్ చేసేసాను. సో ఇంకొకటి ఉంది అండ్ ఇంకా స్పంజెస్, నావి స్పంజెస్ అయిపోయాయండి. అంటే యాక్చువల్గా నా దగ్గర టూ ఎన్నో ఉండేవి అనమాట. సో అవి కంప్లీట్గా పాడైపోయాయి, అందుకే నేను స్పంజెస్ తెప్పించుకున్నాను. ఇది కూడా ఏంటంటే ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఐ మేకప్స్కి, కన్సీలర్స్ అవన్నీ బ్లెండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా ఫౌండేషన్ అలాంటివి, లేకపోతే బ్లషెస్ అలాంటివి. సో మన ఇష్ట ప్రకారంగా. సో ఈ రెండు ఒక షేప్, ఈ రెండు ఒక షేప్ అనమాట. సో అలాగా ఐకి ఒకటి, ఫేస్కి ఒకటి అన్నట్టుగా ఇచ్చారు. సో ఇది కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అండి. సో నాకు కాస్ట్ దొరికినవన్నీ నేను చెప్పేస్తాను, నేను చెప్పలేని కాస్ట్స్ అన్ని నేను కింద ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ మేకప్ పఫ్ సెట్ వచ్చేసి 220 రూపీస్ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్లీ చూపిస్తాను నేను మీకు ఏం తెప్పించుకున్నాను అనేది. అన్ని మిక్స్డ్ ఉన్నాయి, అంటే నాకు ఖచ్చితంగా కావాలి అని అనుకున్నవి నేను తెప్పించుకున్నాను.
సో చాలా మంది నన్ను మాయిశ్చరైజర్ గురించి అడుగుతున్నారు. సో నేనైతే ఇది తెప్పించుకొని వాడుతున్నాను. ఆల్రెడీ 1 వీక్ అయింది. సో 1 వీక్ నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నానండి. ఇది న్యూట్రోజినా అల్ట్రా షీర్ సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఇది ఎలాంటి స్కిన్ టైప్ కైనా బాగుంటుందండి. ఇది SPF 50+ ఉంది. సో మీరు ఎండ్లోకి వెళ్ళకపోయినా కూడా ఖచ్చితంగా సమ్మర్లోని సన్ స్క్రీన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా అంత సన్ స్క్రీన్ పర్సన్ని కాదు, అంటే రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఖచ్చితంగా నాకు ఉండాలి అనే పర్సన్ని కాదు, బట్ ఖచ్చితంగా నేనైతే సమ్మర్స్లో ఖచ్చితంగా వాడతాను. సో అందుకే నేను వాడుతుంది న్యూట్రోజినా అల్ట్రా షీర్ అనమాట. సో ఇది 30 ml ఉందండి అండ్ దీని తాలూకా ప్రైస్ వచ్చేసి 199. సో ఇది ఎలాంటి స్కిన్ టోన్కైనా బాగుంది. అండ్ ఇందులో ఉన్నది ఒక ప్లస్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఏదైతే మనం సన్ స్క్రీన్ రాసుకుంటే గ్రీజీగా ఉంటుందో అలా మటుకు అస్సలు లేదు. సో ఐ థింక్ ఐ విల్ ప్రిఫర్ దిస్ అనమాట. నన్ను చాలా మంది అడిగారు సన్ స్క్రీన్ లోషన్స్ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ చెప్పమని. సో ఐ విల్ ప్రిఫర్ దిస్. యా అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇవి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఐ ల్యాషెస్ తెప్పించాను ప్యాక్ వాళ్ళది. సో ప్యాక్ ఐ ల్యాషెస్ తెప్పించాను. నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ మేకప్ లుక్స్ చేద్దామని చెప్పి నేను తెప్పించాను అనమాట. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ ఆల్సో, ఐఎమ్ లెర్నింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 195 ఉంది. సో ఇది ఒక పేర్ తెప్పించాను. ఈ టైప్ ఆఫ్ ది నాకు నచ్చింది. సో మీరు ఫర్దర్గా నేను ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెటర్ నేను ఇలా ఒళ్ళో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ప్యాక్ ఒకటి తెప్పించుకున్నాను. ఇది పాల్మర్స్ వాళ్ళది హెయిర్ ప్రోటీన్ ప్యాక్స్ అనమాట. సో ఖచ్చితంగా మన హెయిర్కి ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది ప్రోటీన్ ప్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పార్లర్స్కి వెళ్ళి స్పా చేయించుకోకపోతే కనుక మీరు ఇలాంటి ప్రోటీన్ ప్యాక్స్ ఇంట్లో వాడడానికి ట్రై చేయండి. ఎనీవే ఇందులో ఏమైనా DIYs హోమ్ ఏమైనా ఉన్నా కూడా నేను మీకు ఖచ్చితంగా ముందు వీడియోస్లో చెప్తా ఉంటాను. నేనైతే ఇది తెప్పించాను. నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ఇస్ ఫర్ డ్రై డ్యామేజ్డ్ అండ్ కలర్ ట్రీటెడ్ హెయిర్ అండి. సో నాది కొంచెం డ్రై హెయిర్ అనమాట. సో అందుకే నాకు కొంచెం ప్రోటీన్ ప్యాక్స్ ఇవన్నీ డీప్ కండిషనింగ్ ప్రోటీన్ ప్యాక్ అని ఉంది ఇది. సో ఇది నేను యూజ్ చేసి నేను మీకు చెప్తాను ఎలా ఉందనేది. సో ఇది కోకోనట్ ఆయిల్ బేస్ కాబట్టి సో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. సో బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ అండి. ఇవన్నీ ప్రొడక్ట్స్ మీకు నైకాలో ఖచ్చితంగా ఉన్నాయి, దొరికితే మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది న్యాచురల్ ఫినిష్ స్ప్రే సెట్టింగ్ స్ప్రే తెప్పించాను. ఇప్పుడు వరకు అయితే నేను అనదర్ లోరియల్లో వాడాను సెట్టింగ్ స్ప్రే, బట్ కొంచెం అందరూ నన్ను అఫోర్డబుల్లో చూపించండి మేకప్ ప్రొడక్ట్స్ అంటున్నారు. సో అందుకే కొంచెం అఫోర్డబుల్లో తెప్పించాను. సో దిస్ ఇస్ ఇలా ఉంటుంది. జస్ట్ మీరు మేకప్ అంతా అయిపోయిన తర్వాత అలా కొంచెం స్ప్రే చేసుకుంటే మీ మేకప్ అనేది సటిల్డ్గా నీట్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. సో అండ్ ఇది ప్రైమర్ కింద కూడా మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో సెట్టింగ్ స్ప్రేస్ అనేది ప్రైమర్ కింద వాడుకోవచ్చు, మేకప్ అయిన తర్వాత సెట్టింగ్ స్ప్రే కింద, బోత్ పర్పస్ కింద వాడుకోవచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో యా అండ్ ఇది ప్రైస్ వచ్చేసి అగైన్ దీని మీద ప్రైస్ లేదు, నేను కింద మెన్షన్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ నేను ల్యాషెస్ తెప్పించాను కదా, సో దానికి మనకి గమ్ లాంటిది ఉండాలి కదా, సో అది తెప్పించాను. మిస్ క్లారే కంపెనీది అనమాట. సో ఇందులో ఆయింట్మెంట్లా ఉంటుంది. సో ఆ ల్యాషెస్ అనేది మనం దీని ద్వారా మనం పెట్టుకుంటాము. దానికి ఎనీవే నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను. అదే అంటే ల్యాషెస్ మీద మనం ఇది అప్లై చేసిన తర్వాత అది స్టిక్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. సో దాంతోపాటు ఇది కూడా వచ్చింది. ఇది కూడా ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, ఇవి కొంచెం మంచి కంపెనీస్ వాడితేనే బెటర్ అండి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఎఫర్ట్ చేయాలి, ఎందుకంటే కళ్ళకి కాబట్టి కొంచెం ఎఫర్ట్ చేసుకుంటే మనకి మంచిది. ఇది దీని మీద కూడా ప్రైస్ ఇది 250 రూపీస్ అండి ప్రైస్. సో ఇది 250 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు వరకు నేను మేకప్ రిమూవర్ అనేది మిసెల్లర్ వాడాను, రెవ్లాన్ వాడాను. అండ్ ఇప్పుడు బయోడెర్మా అని చెప్పి నేను ఈ మధ్య చాలా వింటున్నాను, చాలా రివ్యూస్ చదువుతున్నాను. సో వై నాట్ అని చెప్పి ఇది నేను ట్రై చేస్తున్నానండి. మేకప్ అనేది మేకప్ ఎంత ఇంపార్టెంటో మేకప్ రిమూవర్ అనేది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సారీ, నా వర్డ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి, ఏమనుకోద్దు. సో ఈ కంపెనీని తెప్పించానండి. సో ఇది ఖచ్చితంగా మనకి చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నెట్లో చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో బయోడెర్మా అనేది మంచి సొల్యూషన్ ఉన్న మిసెల్లర్ వాటర్ అనమాట. సో ఇది ప్రైస్ వచ్చేసి నాకు 660 రూపీస్ పడింది, చాలా కాస్ట్, హై అండ్ కాస్ట్ అనమాట. సో నేను అప్పటికి చిన్న బాటిల్ తెప్పించాను, బట్ ఇది సెన్సిటివ్ స్కిన్ కూడా పనికొస్తుందండి, అందుకే నేను తెప్పించుకున్నాను అనమాట. మేకప్ రిమూవింగ్ మిసెల్లర్ సొల్యూషన్ విత్ ప్యూర్ సెన్సిబుల్స్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అని ఉన్నదనమాట, ముఖ్యంగా ఫేస్ అండ్ ఐస్కి. సో ఇది నేను వాడదామని తెప్పించాను. సో ఇలాంటివి మనకి కొంచెం అంటే ఫేస్కి సంబంధించి ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ అనేది మనం ఎఫోర్డ్ చేయగలిగితే మన స్కిన్ అంతా బాగుంటుంది. సో నేను అలా అని అన్ని హై ఎండ్వే వాడతాను, అవే వాడండి అని చెప్పట్లేదు. అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా నేను వాడతాను, అది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక లిప్ స్క్రబ్ తెప్పించాను. ఇది ఫ్రమ్ విల్వా అని చెప్పి ఒక నైకా ఇన్ హౌస్ బ్రాండ్ అనమాట ఇది. సో ఇందులోంచి నేను లిప్ స్క్రబ్ తెప్పించుకున్నాను. లిప్ స్క్రబ్ మీరు హోమ్ రెమెడీస్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా జాబ్స్కి వెళ్తున్నట్టయితే మీకు ఇమీడియట్గా లిప్ స్క్రబ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ వాష్ బేసిన్ దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చి 290 రూపీస్ అనమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ర్యాండమ్ ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తున్నాను అండి. న్యూ స్కిన్ కేర్, లిప్ కేర్, ఆల్ ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తున్నాను. అవి ట్రై చేసాక కూడా నేను బ్లాగ్స్లో చెప్తాను ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ బ్రష్ తెప్పించాను నేను. దిస్ ఇస్ వెట్ అండ్ వైల్డ్ది కాంటోర్ బ్రష్ అనమాట. సో ఇలాంటి షేప్ ఉన్నది ఏంటంటే కాంటోరింగ్కి చాలా బాగా పనికొస్తుంది. సో ఇలా కాంటోర్ చేసుకోవచ్చు అండ్ బ్లష్కి కూడా వాడుకోవచ్చు, హైలైట్కి కూడా వాడుకోవచ్చు. ఈ బ్రిజిల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వెట్ అండ్ వైల్డ్ వాళ్ళ బ్రషెస్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మీకు హై ఎండ్లో కావాలనుకుంటే ప్యాక్ బ్రషెస్ కూడా బాగుంటాయి. ఇవన్నీ మీకు నైకాలో అవైలబిలిటీ ఉన్నాయండి. సో వన్ బ్రష్ తెప్పించాను నేను. అండ్ మై మోస్ట్ ఫేవరెట్, ఎప్పటి నుంచో నేను ఇది ట్రై చేయాలని చెప్పి ఇప్పుడు తెప్పించుకున్నాను. అదే వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్. సో దిస్ ఇస్ ఐకాన్ కలర్ ఐకాన్ 10 అండి. ఇది కలర్ ఐకాన్ 10 అనమాట. సో మీరు అసలు ఈ ఒక్క ప్యాలెట్ ఉంటే చాలు, మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేయచ్చు, ఎలాంటి మేకప్ అయినా చేసేసుకోవచ్చు. చాలా మంచి మంచి కలర్స్ ఇచ్చారు, నేను చెప్తాను మీకు. ఈ పైన కనిపించే లాస్ట్ 2 షిమ్మర్స్ అండి, ఈ 2 మ్యాట్. సో ఇది షిమ్మర్, ఇవి మ్యాట్స్. అండ్ ఇది వచ్చేసి ఐబ్రోస్కి వాడచ్చు. ఈ షిమ్మర్స్ హైలైట్ కింద వాడుకోవచ్చు. అండ్ ఇవన్నీ బేస్ కింద వాడుకోవచ్చు. ఇవి మనం ఐ షాడోస్ కింద వాడుకోవచ్చు. ఇది కూడా మనం ఐబ్రోస్కి వాడుకోవచ్చు అనమాట. ఇది కాంటోరింగ్ కూడా వాడుకోవచ్చు. సో ది వన్ ప్యాలెట్ ఫర్ కంప్లీట్ మేకప్ లుక్ అని చెప్పచ్చు. సో ఇది నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తానండి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ మేకప్ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. ఈ ఒక్క ప్యాలెట్ ఉంటే హాఫ్ ఆఫ్ ది మేకప్ కంప్లీటెడ్. అన్ని ప్రొడక్ట్స్ మనం క్యారీ చేయక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ 500 అండి, 499 ఉంది, సారీ. సో దీని తాలూకా ప్రైస్ వచ్చేసి 499. అండ్ ఇది షేడ్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ కలర్ ఐకాన్ న్యూడ్ అవేకింగ్ 10 కోడ్ 10 అండి. సో 10లో అయితే మీకు ఇలాంటి షేడ్స్ వస్తాయి అనమాట. సో చాలా బాగుంటుంది, నేను ట్రై చేస్తున్నాను ఈ మధ్య, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్. అండ్ వన్ మోర్ అండి, ఇప్పుడు రీసెంట్గా నైకా వాళ్ళు మోల్టన్ మ్యాట్ అని చెప్పి ఒక కొత్త లిప్స్టిక్ లాంచ్ చేశారు. సో ఫార్ములా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కూడా తెప్పించాను. సో పైన బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మెల్టింగ్గానే ఉంది బాక్స్ అయితే. సో లోపల అయితే మీకు ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ అనమాట.
అండ్ ఇది ఫర్ లిప్ అండ్ చీక్స్ కండి. ఇది ఖచ్చితంగా లిప్స్కి బాగుంటుంది, చీక్స్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది మీకు అప్లికేటర్ అయితే మీకు ఇలా ఉంటుంది. అండ్ దీని తాలూకా స్వాచ్ వచ్చేసి ఇది ఫుల్లీ పిగ్మెంటెడ్ అండి. అంటే ఇది కంప్లీట్ మ్యాట్ కాదు, కొంచెం లైట్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. కంప్లీట్ మ్యాట్ అయితే కాదు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అప్లై చేసుకున్నాను, చాలా బాగుంది. బట్ అంత లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండదండి, ఎందుకంటే కొంచెం క్రీమీగా ఉంటుంది కాబట్టి. క్రీమీ లిప్స్టిక్స్ అంత లాంగ్ లాస్టింగ్గా ఉండవు. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, లిప్స్ మీద అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ షేడ్ మీకు కావాలనుకుంటే సెరీనా అండి, 09 సెరీనా అనమాట. నేను మీకు కింద నా షేడ్స్ అన్ని ఇస్తాను, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా కాస్ట్ 500 రూపీస్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట ఇలాంటి ఒక ఫార్ములా ఉన్న లిప్ గ్లాస్, క్రీమీ, మ్యాట్ అన్నీ మిక్స్ అయ్యేది నాకు కావాలని చెప్పి నేను చూస్తున్నాను. ఎందుకంటే నాకు కంప్లీట్ మ్యాట్ లుక్స్ ఉన్నా కూడా నచ్చడం లేదండి, ఎందుకంటే లిప్స్ అన్నీ కంప్లీట్ డ్రై అయిపోతున్నాయి. నేను ఇప్పుడు కూడా న్యాచురల్ కలర్ ఒక క్రీమీ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను. సో అందుకే ఎప్పటి నుంచి ఇలాంటివి చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ షేడ్ కూడా చాలా బాగుంది. సరీనా 09 అనమాట దీని షేడ్ వచ్చేసి. సో ఇవేనండి నేను తెప్పించిన ప్రొడక్ట్స్ నైకా నుంచి. ఇవన్నీ మీకు నైకాలో అవైలబిలిటీ ఉన్నాయి. లింక్స్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దొరికితే కనుక ఖచ్చితంగా లింక్స్ ఇస్తాను. సో ఇవన్నీ మీరు సెర్చ్ చేయొచ్చు. నేను కింద క్లియర్ కట్ నేమ్స్ ఇస్తాను. ఆ నేమ్స్ అయినా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతాయి అనమాట. సో నా కొత్త న్యూ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ.